గోండ్లు ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మా బంజారా లంబాడలకు తొలగించాలని ఎండ్లకెళ్ళి ఎస్టీ జాబితా నుంచి ఏదైతే చెప్తున్నారో అది ఆర్టికల్ 8 ప్రకారము మాకు చట్టబద్ధత కల్పించింది రాజ్యాంగం కాబట్టి మేము కూడా లంబాడలము గిరిజన తెగలకు చెందిన వారం కాబట్టి ఎవరితోని పోరాటం ఎవరితో చేయాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం మాకు రాజ్యాంగం కల్పించినందుకు అంబేద్కర్ ఏదైతే స్ఫూర్తితో మాకు ఇచ్చినందుకు మాకు ఏ సుప్రీంకోర్టు అయినా మేము కూడా న్యాయ పోరాటం చేయడానికి మేము ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నామని గోండు సోదరులకు వాళ్ళకి తెలియజేస్తున్నాము. నమస్కారం. మరి భారతదేశంలో దాదాపు 15 కోట్ల బంజారా గిరిజనులం. మరి తెలంగాణ రాష్ట్రంలో 1976లో డినోటిఫైడ్ ట్రైబ్గా 108 యాక్ట్ ప్రకారం మమ్మల్ని పార్లమెంటరీ ద్వారా భారత రాజ్యాంగం పార్లమెంటరీ ఆమోదం ద్వారానే మాకు గిరిజనులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాది ఎరుకుల లంబాడ గిరిజనులకు మరి చట్టబద్ధంగానే మాకు న్యాయబద్ధంగానే ఎస్టీలను షెడ్యూల్ ట్రైబ్లో కలపడం జరిగింది. అదేవిధంగా గత సమైక్యాంధ్ర పాలనలో మేము 20 సంవత్సరాలుగా అన్యాయానికి గురైనటువంటి సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో మరి మా నాయకుడు గిరిజన గాంధీ రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఇట్టి విషయాన్ని మరి ఇందిరాగాంధీ తెలియజేయడంతో అప్పట్లో మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ సుగాలి బంజారా వేషం భాష ఒకటి అయినప్పటికీ మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో గిరిజనులకు రిజర్వేషన్ ఉంది, తెలంగాణ గిరిజనులకు రిజర్వేషన్ లేదనే విషయాన్ని గుర్తించి పార్లమెంట్లో ప్రత్యేక బిల్లును ఆమోదించి ఆ బిల్లు ద్వారానే మాకు రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి హక్కు ద్వారానే మమ్మల్ని ఈరోజు ఎస్సీ షెడ్యూల్ ట్రైబ్లో కలపడం జరిగింది. మరి ఏదైతే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు, అదేవిధంగా సోయిలేని సోయం బాబురావు మాజీ ఎంపీ గారు మమ్మల్ని గిరిజనులను లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి గత 5 సంవత్సరాల నుండి మా మీద అన్యాయంగా ఆక్రమంగా పోరాటం చేస్తూ ఉన్నారు. మరి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకైతే ఆ రోజు మరి గిరిజనులను గుర్తించి మరి దరిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి గిరిజనులు మరి ఇప్పటికీ గిరిజనులు అడవులలో అమ్ముకుని పండ్లను అమ్ముకొని జీవనం సాగిస్తారు. ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్డు రవాణా వైద్యం లేని తండాలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. అలాంటిది మా మీద మీరు ఆక్రమంగా అన్యాయంగా మమ్మల్ని గిరిజనులను తొలగించాలని లంబాడాలను తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పీట్ వేయడం జరిగింది. దానిని వెనక్కి తీసుకోవాలి. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా సోయం బాపురావు పైన తెల్లం వెంకట్రావు పైన చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఏదైతే వాళ్ళ పదవుల కోసం పార్టీలు మార్చుకుంటూ ఈరోజు ఈ గోండులు లంబాడాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ మరి ఈ విధంగా మేము పార్టీకి మేము ఇచ్చేస్తామని చెప్పేసి వాళ్ళ అవసరాల కోసం ఈరోజు పార్టీ మార్చుకుంటూ లంబాడాలను తొలగించాలని చెప్పేసి చేస్తున్నటువంటి కుట్రను తిప్పికొట్టాలని చెప్పేసి యావత్తు గిరిజన జాతి దీన్ని ఖండిస్తూ మరి ఏదైతే మీరు సుప్రీంలో పీట్ వేసారో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడీలు గోండుల మధ్య చిచ్చు పెట్టాలనేటటువంటి ఒక దృఢ సంకల్పాన్ని కల్పించుకొని స్వయం బాబురావు గారు, తెల్లం వెంకట్రావు గారు ఈరోజు వాళ్ళ సొంత స్వలాభం కోసం వాళ్ళగా పదవులను కాపాడుకోవడం కోసము ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలనేటటువంటి ఒక దురుద్దేశాన్ని పెంపొందించుకొని ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. బేషరతుగా ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలంటని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అభివృద్ధికి ఆమడ దూరంలో నీటికి నడవడానికి రోడ్లు లేవు, విద్య లేదు, వైద్యం లేని సౌకర్యాలు లేనటువంటి తండాలు ఎన్నో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడ కూడా లంబాడా బంజారా జాతి ఈరోజు సంపూర్ణంగా అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు లేవు. అభివృద్ధికి నోచుకున్నటువంటి తండాలు ఉన్నాయి. ఈరోజు కనీసం చదువుకోవడానికి ఈరోజు పాఠశాలలు లేనటువంటి తండాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు ఆలోచించాలంట అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సోదర భావంతో అన్నదమ్ములుగా మెలుగుతున్నటువంటి గోండు లంబాడాల మధ్య కొట్లాట పెట్టేసి మీ స్వార్థం కోసం, మీ రాజకీయ పలుకుబడిని పెంపొందించుకోవడం కోసం మీరు చేసేటటువంటి ఈ నాటకాన్ని తెరదింపాలంట అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు లగచర్లలో జరిగినటువంటి ఇష్యూను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు గారికి, బాబురావు గారికి
అతనే సలహాలు సూచనలు ఇచ్చేసి ఈరోజు గోండు లంబాడాల మధ్యలో కొట్లాట పెట్టాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయించినటువంటి పరిస్థితి మాకు కనిపిస్తూ ఉంది. ఈరోజు లగచర్లలో కొట్లాడినటువంటి మా గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల కోసం కొట్లాడారు. ఈరోజు ఈ షెడ్యూల్ ట్రైబ్లో వచ్చినటువంటి రిజర్వేషన్ అనేటటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది కాదు. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి మా హక్కు రాజ్యాంగ నిబంధనల ప్రకారం వెనుకబడినటువంటి వర్గానికి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ ప్రకారం మాకు వచ్చినటువంటి మా జన్మత హక్కు అది. దాన్ని తొలగించేటటువంటి అధికారం ఎవరికీ లేదు. ఒకవేళ అలాంటి చర్యను మానుకోకపోతే తెల్లం వెంకట్రావు గారు, బాబురావు గారు మీకు తగిన శాస్తి చెప్పేటటువంటి పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బేషరతుగా ఖచ్చితంగా వాళ్ళపైన మీ పార్టీలో చర్యలు తీసుకొని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.